నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక అసలు మనం ఈ అమ్మఒడి పథకం గురించి, గతంలో ఏం జరిగింది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ మోసం చేశాడు, ఇప్పుడు ప్రతి ఒక్క తల్లికి చంద్రన్న సర్కార్, చంద్రన్న ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారి సారథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఏ విధంగా ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం చేస్తూ ఉన్నారన్నది ఇవాళ కొన్ని గణాంకాలతో సహా, వాళ్ళలాగా మేము నిరాధారంగా ఏది మాట్లాడం కాబట్టి చాలా వివరంగా ఇప్పుడు మేము ముందు ఉంచుతాం. ఒకసారి దానిలోకి వెళ్లే ముందు ఒక్కసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన శ్రీమతి గారు భారతి గారు ఏమన్నారో ఒకసారి మళ్ళీ విందాం. బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. విన్నారు కదమ్మా ఏం చెప్పారు? 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి గారు ఇంటింటికి వెళ్ళి, అమ్మా ఒక బిడ్డని బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే 30,000, ముగ్గురు బిడ్డలు పంపిస్తే 45,000 అని ఇంటింటికి వెళ్ళి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, ఎంత దగా చేశారో, ఎంత మోసం చేశారో ఇప్పుడు ఒకసారి మీకు వివరిస్తాను. విన్న తర్వాత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బులుగు ఛానల్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. దీనికి వాళ్ళు ఏం జవాబు చెప్తారో కూడా చూద్దాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ఇంటింటికి వెళ్ళి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా. ఆ హామీ ప్రకారం వాళ్ళు ఎంత ఇవ్వాలి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారం ఇవాళ అర్హులైనటువంటి విద్యార్థులు దాదాపుగా 67,27,164 67,27,164 అర్హులైనటువంటి విద్యార్థులు. సో ఆనాడు జగన్ రెడ్డి, భారతీ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 15,000 చొప్పున 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేయాలి. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేసిందంతా కేవలం సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి లెక్కేస్తే 50,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 67,27,164 మంది బిడ్డలకి సంవత్సరానికి 10,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా ఆయన గారు ఎంత జమ చేశాడో మనం చూసినట్లయితే ఒక్కసారి 50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయాల్సింది. కానీ ఆయన జమ చేసింది ఎంత? 2020 సంవత్సరంలో 6,394 కోట్లు, 2021 సంవత్సరంలో 6,228 కోట్లు, 2022లో 5,715 కోట్లు, 2023లో 5,440 కోట్లు,
2024 జనవరిలో కేవలం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అది లేదు, ఎలిజిబిలిటీ లేదు. ఆ రోజు మేము ఎలిజిబిలిటీ గురించి చెప్పినప్పుడు మమ్మల్ని అన్ని తప్పులు పడితే మళ్ళా మీరు తప్పు అని అన్నప్పుడు ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత మీకుందా, లేదా తప్పును కంటిన్యూ చేసి నువ్వు తప్పు అని చెప్పేది బాధ్యతను? అన్నదాత సుఖీభవ కేంద్రం ఇవ్వబోతుంది. ఇచ్చిన తర్వాత దాంతోపాటు ఒక ఇన్స్టాల్మెంట్. మీరు అన్న మాట ఏమి? కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఈరోజు చిన్నగా మార్చేస్తున్నారు. అప్పుడే అది కూడా అయిపోయింది అని అంటున్నారు. దీపం ఒక సిలిండర్ ఇస్త్రీ అయిపోయింది అని అంటారు. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 1,500 రూపాయలు. ఇప్పుడు ఏదో పీపీ 4 పీస్ అంటున్నారు. మళ్ళీ ఏందో ఈ పీ ఏందో 4 పీస్ ఏందో, ఒకరు వచ్చేది ఏందో, వాళ్ళు ఇంకొకరికి డబ్బులు ఇచ్చేది ఏందో, ఈ సబ్జెక్టే మాకు అర్థం కావడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15th అంటున్నారు. పోయిన 15th అయిపోయి, ఈ 15th అయిపోయి వస్తుంది, దగ్గరకు వచ్చింది. 15 కోట్ల ఆంధ్రులకు భవిష్యత్తు గ్యారంటీ చూడండి ఈ ప్యాంప్లెట్లు కూడా. అంటే 18 ఏళ్ళు నిండిన స్త్రీకి ఆడబిడ్డ కింద నెలకు 1,500. ఇప్పుడే నేను చెప్పినది తల్లికి. ఇవన్నీ ఏమి దీనికంతా పేరేం పెట్టినారంటే ఏది? ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు ప్రయాణం కలిసి మహాశక్తి పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. సినీ ఫీల్డ్ బేసిస్ ఈ పార్టీకి ఫౌండేషన్ సినీ ఫీల్డ్ కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. మా పార్టీకి ఫౌండేషను ఏదో ఒక పిల్లర్స్ ఏమంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, ఒక పద్ధతి, ఒక రైతులు, వ్యవసాయదారులు, పాపము బీసీ ఎస్సీ మైనారిటీలు, వ్యవసాయదారులు. ఇది మాకు ఫౌండేషన్ అయితే ఇక్కడ ఫిలిం ఫీల్డ్ ఫౌండేషన్ అనమాట. ఏం చేద్దాం? అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు. యువగళం, బీసీలకు రక్షణ చట్టం. ఏం దీంట్లో ఒక్కటన్నా కనీసం నిజం చెప్పాలంటే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందండి? మీరు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు అంటే ఇంచుమించు 2,07,00,000 మంది మహిళలకు ఇవ్వాలి. ఇప్పటికీ 2,07,00,000 మంది మహిళలకు ఒక్కరికన్నా అందిందా? మీరు పీపీపీ అంటున్నారు. 2,07,00,000 మందికి పీపీపీ కింద మీ థియరీ ప్రకారం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటారు. ఏందో ఈ సబ్జెక్టే మాకు అర్థం కాలేదు. చూసుకునేది ఏందో, ఇచ్చేది ఏందో. అంటే ఇప్పుడు 2,07,00,000 మంది 2,07,00,000 మందికి డబ్బులు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇస్తారు? అదేమన్నా ఉద్యోగమా? దీపం 1,54,47,000 మందికి. నాకు తెలిసి పోయినసారి సింగిల్ సిలిండర్ కూడా సగం మందికి వచ్చినట్లుంది అంతే. తల్లికి వందనం 83 లక్షల మందికి ఇవ్వాలా? అదేదో కుదిచ్చేసి 60 లక్షల చిల్లర అని అంటున్నారు. మళ్ళీ ఇంతవరకు ఇంకా అందలేదు పూర్తిగా అందరికీ. కుదిచ్చినేమో కుదిచ్చినారు. కుదిచ్చేది కాక ఏం చేసినారు? మళ్ళా 13,000. ఎన్ని తప్పులు పడతారండి మమ్మల్ని? 13,000 2,000 ఎందుకు పెట్టినాం మేము? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 1,000 రూపాయలు బళ్ళన్నీ కూడా మనము నాడు నేడు కింద బాగా చక్కగా కట్టడం జరిగింది కాబట్టి మెయింటెనెన్స్, ఆ టాయిలెట్స్ కానీ బాత్రూమ్లు కానీ మెయింటెనెన్స్ కోసము, వాచ్మ్యాన్ జీతాల కోసం అంటే ఎన్ని తప్పులు పడతారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? మీరు 13-15 ఇస్తుండేది 13 కదా. అంటే ఇప్పుడు ఆ మంత్రి ఉన్నాడు చూడండి, పాపులర్ మంత్రి. ఇప్పుడు ఏం చెప్పాలంటే పోయి నీకు 13, నీకు 13, నీకు 13, ఒకరికి 18. ఇప్పుడు నీకు లేదు, నీకు లేదు, నీకు లేనే లేదు అన్నలా. అంతే కదా. ఇప్పుడు ఇంకా 83 నుంచి 67 కుదిచ్చినారంటే నీకు 13, నీకు 13, నీకు లేదు, నీకు లేదు, నీకు లేనే లేదు. అది కరెక్ట్ సరిపోతుంది. అన్నదాత ఏది? ఎంతమంది? 53,50,000 మంది. అంటే ఒక సంవత్సరం అయితే ఇవన్నీ మిస్ అయినట్లే కదా. స్థానిక బస్సుల్లో ఆడవాళ్ళందరికీ కూడా ఫస్ట్లో ఏమంటారు? మొత్తము మహిళలందరూ కూడా అమాయకంగా, ఎందుకంటే మీరు గొప్ప స్థాయిలో మీరు చెప్తారు. మీరు చూస్తే షూరిటీ ఎంట్రీ, ఇంకోరు పార్టీ ప్రశ్నించేదానికి పార్టీ పెట్టిన ఆయన గ్యారంటీ అనే పెద్ద ఆయన ఫోటో పెట్టుకుంటారు, పైన కౌంటర్ గ్యారంటీ, ఇంకొక ఆయన వారంటీ. మీరందరూ చెప్పే లోపల ఆడవాళ్ళు ఏమనుకున్నారంటే శ్రీకాకుళంలో బస్సు ఎక్కొచ్చు, ఒకటే టక్ అని చెప్పి తిరుపతికి వెళ్ళిపోవచ్చులే ఫ్రీగా అని అనుకున్నారు. పాపం మీరు చూస్తే చిన్న కుదిస్తున్నారు. ఏమని? జిల్లాలో మాత్రమే కదా మీరు తిరిగేది, బయట మీకేం పని అంట. మీరు చెప్పినది ఏంది? మళ్ళీ పాపం చాలామంది ఏమనుకున్నారంటే నెల్లూరులో బస్సు ఎక్కి సింహాచలం వెళ్ళిపోవచ్చులే అని అనుకున్నారు. మీరు ఇప్పుడు సింపుల్గా ఏమంటే జిల్లాలో మాత్రమే కదా, నెల్లూరులో మాత్రమే కదా తిరిగేది, మీకేం పని బయటికి అంటే ఏం పని మళ్ళీ చెప్పాల్సింటారు. ఆ రోజే తాలూకాల్లో తిరగాలన్నా, జిల్లాలో తిరగాలన్నా, మండలంలో తిరగాలన్నా చెప్పాలా. యువగళ్ళం 3,000. పాపం పిల్లోళ్ళందరూ అయితే బ్రహ్మాండంగా 3,000 నెలకు వస్తుందిలే అని అనుకుంటుంది. అంటే ఎంతమంది? 20 లక్షల మంది. ఎక్కడికి పోతుంది ఇదేని? ఆ కన్ఫ్యూజన్ కూడా చూడండి. ఫస్ట్ బడ్జెట్లో అంటే
నవంబర్లో ప్రజెంట్ చేసిన బడ్జెట్లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఏమంటారంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వీటి వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అపారమైన నష్టం మీద ఏర్పాటు చేసిన నిజాలను ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. జై తెలంగాణ. మిత్రులారా, మొట్టమొదట తెలంగాణ ప్రజలకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక దొంగ చేతికి ఇంటి తాళాలిచ్చి పోతే ఏ విధంగా నష్టం జరుగుతుందో, యాంటిసిడెంట్స్ వెరిఫై చేయకుండా ఒక క్యాండిడేట్కు ఒక పోలీస్ అధికారి ఉద్యోగంగా ఇస్తే ఎంత నష్టం జరుగుతుందో, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నియమిస్తే ఎంత నష్టం జరుగుతుందో, ఈరోజు 89 కేసులు ఉన్న ఒక నేరస్తుడు, మరి ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా కెమెరా ముందు లంచం ఇస్తూ దొరికిన ఒక నేరస్తుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి జరుగుతున్న అపార నష్టం ప్రజలందరూ కూడా గుర్తించాలి. దీనివల్ల ప్రజలకు రావాల్సిన సంపద ఏ విధంగా పట్టపగలే లూటీ అవుతుందో ప్రజలు గుర్తించాలి. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకోనేమో వచ్చినా, అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు, నిజాలు చెప్తే ప్రజలు నమ్మరు అని బాజాప్తా మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చి, మరి ఈరోజు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్న రేవంత్ రెడ్డి, అదే రేవంత్ రెడ్డి చేతిలో హోంశాఖ, అదేవిధంగా రాజ్యాంగ సంస్థలు అలాంటి నేరస్తుడి చేతిలో ఉంటే రాష్ట్రానికి ప్రజలకు జరుగుతున్న అపారమైన నష్టం గురించి ఈరోజు నేను స్పష్టంగా మాట్లాడాలనుకున్నాను. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా, వాళ్ళ కన్నీళ్లు తుడిచే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తల్లి నుంచి చెల్లెలు దాకా, అన్న నుంచి తమ్ముడి దాకా, ఒక ముసలాయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ, ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో అడ్డంకులున్నా, ఎన్నో అక్రమ కేసులున్నా మరి అలా వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ గారు లగచెర్ల నుండి ఆదిలాబాద్ వరకైతేనేమి, మహబూబాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకైతేనేమి, మూసీ నది పరివాహక ప్రాంతం అయితేనేమి, మంజీరా పరివాహక ప్రాంతం, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఆగమేఘాల మీద పోయి అక్కడ ప్రజల గొంతుకగా ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ గారి మీద ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం అనే పేరుతోని ప్రతీకారం తీర్చుకున్నందుకు వచ్చిన కేసులు 14, అన్ని అక్రమ కేసులే. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కాంగ్రెస్ పార్టీ రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్న సమయంలో నిజాలు ప్రజలకు తెలపడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర పోతే అక్కడ కేసు. రాష్ట్ర గృహ నిర్మాణం మరియు పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కానీ మీరు పొదిల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. మీరు 40,000 మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదో పట్టించి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, రైతుల సమూహాన్ని ఎవరైతే నష్టపోయారని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి రైతుల గ్రూప్ని ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు మీరు సానుకూలంగా విన్నట్లయితే మీరు నిజంగా మీ ఉద్దేశం మంచిదే అని చెప్పేసి ప్రజలు భావించడానికి అవకాశం ఉండేది. మీరు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించి
మీ బలప్రయోగమో లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి దాంట్లో ఎటువంటి భాషాజాలం వాడారండి? ఎవడైనా రాని తొక్కి పడేస్తామని అన్నారంటే మీ ర్యాలీ యొక్క ఉద్దేశం, మీ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ, వారి ఉద్దేశాలు ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని నేను మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా అతి హేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయటానికి వచ్చిన మహిళల మీద, శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్ళు రువ్వుతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలు చెప్పాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బలప్రయోగం పేరుతో, పరామర్శ పేరుతో, ర్యాలీల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా? ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. చాలామంది చూసుంటారో లేదో ర్యాలీలో, ఒక్కసారి ఈ విజువల్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏ విధంగా ఆ ప్లే కార్డ్స్ ఏదైనా రైతులకి న్యాయం చేయాలి, రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, పొగాకు రైతులను కాపాడుకోవాలి, లేకపోతే కోకో రైతులు కాపాడుకోవాలని ప్లే కార్డ్స్ చూసాం తప్పితే ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటే ఇది రైతులను పరామర్శించడానికి చేసిన ర్యాలీయా లేక విధ్వంసాలు సృష్టి? ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం పార్లమెంటు, అసెంబ్లీ. మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనేమో ప్రస్తావించరు. ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి, లేక ఏ సమస్య, రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం. మీరు ఎప్పుడైతే చర్చిస్తారో, ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు. దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టేసి, అసెంబ్లీకి ఎగ్గొట్టింది దేనికి కారణం? ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా, రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా? కేవలం మీ పదవీకాంక్షతో. మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి, విద్యార్థుల సమస్య కానివ్వండి, కనీసం ఒక్కసారైనా స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. మరి అంతేకాదు, ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా, మీరేదో చాలా గొప్పలు చెప్పుకున్నారు, మేము సంక్షేమ కార్యక్రమం మేమే చేశామని చెప్పేసి. మీరు గమ్యం లేని సంక్షేమ కార్యక్రమాలు చేశారేమో కానీ మేము గమ్యం, లక్ష్యం, ఒక భవిష్యత్తుకి ఫౌండేషన్ లాంటి కార్యక్రమాలని మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 30 బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 62%, 42% మంత్రి పదవులు ఇవ్వడంలో అడ్డం అడిగిందా? ఏం జరిగింది? బీసీ సప్లాలకు చెడ్డ పద్ధతి తీసుకొస్తున్నారు. ఎక్కడి నుంచి చెడ్డ పద్ధత? అసెంబ్లీ ఎవరు అడ్డుకున్నారా? క్యాబినెట్ ఎవరు అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకున్నారు? ప్రతి మండలంలో బ్రహ్మాండ గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంబీసీ కులాలకు మంత్రి చేశాక అని చెప్పారు. మరి ఎంబీసీ కులాలకు మంత్రి లేదు, ఎంబీసీ కులాలకు మంత్రితో శాఖ లేదు. కేవలం 3 మంత్రి పదవులు ఇచ్చి, అది కూడా అదే ఇచ్చినట్లు ఇచ్చి మొత్తం అమలు చేసినాం అన్నట్లు మీరు ఎలక్షన్లో ఏం ముఖం పెట్టుకొని పోయి అడుగుతారు? ఏం ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు? ఇవాళ ఓట్లు దగ్గర వచ్చినాయని చెప్పి
రైతు భరోసా రెవైతుంది అని చెప్తున్నారు. పెద్ద దగ ఇది. ఆల్రెడీ 2 టన్నులు ఎగ్గొట్టి 2 ఎకరాలు 3 ఎకరాల్లో కూడా సగం పడని ఈరోజు వరకు ఉన్నాయి. రుణమాఫీ మొత్తం ఏంటంటే ఏ గ్రామంలో కూడా అయిన దాఖలాలు లేవు. స్వయాన మంత్రులే మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మా నియోజకవర్గాల్లో 25% కూడా కాలేదు అని. మేము చెప్పుడు కాదు, అది ఉందా? దానికి అర్థం ఉందా? హడావుడి చేసి రైతు బంధు చేసి కన్ఫ్యూజన్ చేసి మళ్ళీ మోసం చేయాలనే ఒక ప్రయత్నం తప్ప ఏం చేశారు చెప్పారు మీరు బీసీలకు? ప్రయత్నం తప్ప ఏం చేశారు చెప్పారు మీరు బీసీలకు? అణచివేత, కేసులు, కుట్రలు, కుతంత్రాలు తప్ప, ఓట్లు కావాలి తప్ప వాళ్ళని మనసులుగా చూసినటువంటి పరిస్థితి ఉందా? నిన్న కాక మొన్న ఆర్టీఏ కమిషనర్లు వేసారు. ఒక్కరైనా ఉన్నారా? ఒక బీసీ దొరకలేదా? ఒక బీసీ మీద దొరకలేదా? ఏ పదవులు వచ్చినా కూడా పనికి మాలిన పదవులు బీసీలకు వేస్తున్నారు. ఇట్లేదో బొక్క వాడేసినా వాడేస్తున్నారు. వాళ్ళతో వీళ్ళతో అర్పిస్తున్నారు. ఖచ్చితంగా 60% రిజర్వేషన్ ఇవ్వాలన్నాం. మీరు అన్న మాట ప్రకారమైన మీరు ప్రయత్నం చేసి విఫలమైతే వేరు. ఒక డెలిగేషన్ మేము ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోలేదు. కనీసం ప్రధానమంత్రికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, అడగలేదు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా మేము బీసీలను ఇచ్చేయండి, వీళ్ళు పంపించినామంటే పంపించింది అడగలేదు, చేస్తాయనని నిలదీయలేదు. ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. ప్రధానమంత్రి ఒక డెలిగేషన్ కలవలేదు. ఇంకెన్ని రోజులు ఈ మోసాలు? చాలా ఉన్నాయి. విద్యలో కానీ, చేతి వృత్తులకు కానీ, సంక్షేమంలో కానీ, నిధులలో కానీ ఏది లేదు. మళ్ళీ రైతుల పేర్ల మీద రైతు భరోసా పేరు మీద రైతు భరోసా వేసి ఎలక్షన్లో పోయి ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఏం ఎలక్షన్ ఉన్నాయి కనుక మళ్ళీ ఎలక్షన్ వరకు 0. కానీ పొరపాటున ఇట్లా ఓట్లు వేస్తే కాంగ్రెస్కు అయిపోయాయిగా. ముందే కేసీఆర్ గారు కూడా చెప్పారు, ఈసారి మీరు అధికారం కోల్పోతే చాలా బాధపడతారు, కష్టాలు వస్తాయి, రైతులకు కష్టాలు వస్తాయి, కరెంటు కష్టాలు, భూస్థాపితం అయిపోతారు. ఖచ్చితంగా అన్న మాటను నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళపైన ఉంది. భయభ్రాంతులకు గురి చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.